నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా నల్గొండ జిల్లాలో కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఉండటం కూడా అందుకు ప్రధాన కారణం. నల్గొండ జిల్లాలో ప్రధానమైనటువంటిది నల్గొండ పార్లమెంటు కూడా ఎంతో కీలకమైనటువంటి నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొనసాగుతూ వస్తున్నటువంటి నల్గొండ పార్లమెంట్ కూడా ఎంతో కీలకమైంది. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ లో కీలకమైనటువంటి నేతలు కూడా ఈ నియోజకవర్గంలోనే పార్లమెంటు నియోజకవర్గంలోనే ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎంతో ప్రాతినిధ్యాన్ని రాజకీయ ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి నియోజకవర్గంగా పేర్కొనవచ్చు. ఇటువంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తుక్కుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఎన్నికల కంటే ముందు కూడా బెల్ టీవీ చెప్పింది కృష్ణపట్టిలో కారు తుక్కు అవుతుంది అని. అదే రకంగా అంతకంటే ఎక్కువగా తుక్కుగా ఇప్పుడు షెడ్డులోకి వెళ్ళిపోయి ఉన్నది. సుదీర్ఘమైనటువంటి ఎప్పుడూ లేనటువంటి భారీ మెజార్టీతో ఓటమి చెవి చూసింది టిఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో. నల్గొండ పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక చోట మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలుపొందినప్పటికీ మిగిలినటువంటి 6 నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కవేశం చేసుకోవడం జరిగింది. కారు మాత్రం తుక్కుగా స్టీరింగ్ కూడా ఎక్కడ ఉందో దొరకని పరిస్థితిలో ఉంది అనే అభిప్రాయం కూడా వచ్చే విధంగా భారీ మెజార్టీతో ఓటమి చెవి చూసింది, ఎప్పుడు కనివిని ఎరగని విధంగా. దానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకత ఎక్కువ సింహభాగము అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత, యువకుల్లో వచ్చినటువంటి మార్పును కోరుకోవాలని ప్రజల్లో వచ్చినటువంటి వీటన్నిటి తీరుతెన్నుల వల్ల కారు పార్టీ మాత్రం ముఖ్యంగా నల్గొండ పార్లమెంటు అంటే కృష్ణపట్టి ఏరియానే కీలకమైంది. కృష్ణపట్టి ఏరియాలోనే కీలకమైనటువంటి 5 నియోజకవర్గాలు ఉన్నాయి నా పార్లమెంటులో. ఈ పార్లమెంటులో 5 నియోజకవర్గాలు కూడా ఈ పార్లమెంటు ఓటమిని గెలవాలన్నా ఈ 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో పట్టును సాధించినటువంటి వారే గెలుపొందడం అనేది అనివార్యంగా గతం నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ గుర్తైనటువంటి కారు మాత్రం పూర్తిగా షెడ్డులో ఉంది. అది రిపేర్ కూడా అయ్యే పరిస్థితి ఉందా, రికవరీ అవుతుందా లేదా, మరి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థిని ఏమైనా నిలుపుతారా, లేదా ప్రజా వ్యతిరేకతను కూలగట్టుకున్నటువంటి నాయకులు వ్యతిరేకిస్తున్నటువంటి వారినే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరినైతే నాయకులు పార్టీ శ్రేణులు వ్యతిరేకించినటువంటి వారినే మళ్ళీ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేని ఇవ్వడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం నేపథ్యంలో మరి ఇప్పుడు అదే తప్పు చేస్తుందా, మరి అసలు రిపేరు అనేది చేస్తుందా లేదా. సర్వీసింగ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ చెప్పినట్టు సర్వీసింగ్ కు పోయి ఉండొచ్చు షెడ్డుకు కారు, కానీ ఇక్కడ మాత్రం కృష్ణపట్టిలో నల్గొండ పార్లమెంట్ మాత్రం తుక్కుగా ఏ పార్టుకు ఆ పార్టు లేకుండా పోయిందని చెప్పొచ్చు. కనీసం స్టీరింగ్ పట్టుకోవడానికి స్టీరింగ్ కూడా వారి కంట్రోల్లో లేదు అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో అందరూ కోరుకుంటున్నటువంటి అభ్యర్థిని బరిలోకి దింపుతారా, మరి అధిష్టానానికి సన్నిహితంగా ఉండేటువంటి వారికి ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు అనేక ప్రథమ నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం. ప్రధానంగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు కారు పార్టీ 3 లక్షల పైచిలుకు ఓటమిని చెవి చూసింది. పైచిలుకు వెనకబడ్డటువంటి నేపథ్యంలో ఇప్పుడు బలమైనటువంటి అభ్యర్థిని ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడైనటువంటి గుత్తా అమితర్ రెడ్డిని రంగంలోకి తేవాలని చూస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి మీడియాలో హైదరాబాద్ లో కూడా ప్రకటించి ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మిగిలినటువంటి ఓటమి చెందినటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడైనటువంటి అమిత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒక నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తప్ప మిగతాటువంటి వారంతా కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తా ఉంది. బలంగా ఇక్కడ పార్టీ నిర్మాణం కావాలన్నా ఇక్కడ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులలో పారిశ్రామికవేత్త, ప్రజలకు అందరికీ సుపరిచితుడు, గతంలో పార్లమెంటులో పోటీ చేసినటువంటి తేరా చిన్నపరెడ్డినే రంగంలోకి తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా మనము 7 నియోజకవర్గాలు చూస్తే ఇక్కడ నల్గొండ నియోజకవర్గం, ఇక్కడ అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గం ఇదే పార్లమెంటులో ఉంటుంది. ఇక
రెండు నియోజకవర్గాలు కోదాడు, హుజూర్ నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్సర్న్లో ఉంటాయి. ఇక మిర్యాలగూడ, ఇటు నాగార్జున సాగర్, ఇటు దేవరకొండ ఈ నియోజకవర్గాల్లో ప్రాధాన్యత, ఈ 3 నియోజకవర్గాల్లో జానారెడ్డి ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరి బలమైనటువంటి నేపథ్యంలో నల్గొండ చూస్తే ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి ఆధిక్యతతో ఉన్నటువంటి నేపథ్యంలో, ఆయనకు గట్టి పట్టున్నటువంటి నేపథ్యంలో మరి వీరిని కాదని ఒక మెరుగైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపాలంటే, కారు రిపేర్ కావాలంటే బలమైనటువంటి వ్యక్తిని బరిలోకి దింపాల్సినటువంటి అవసరం ఉందనేది బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఓటమి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా ఈ అంశాన్ని 22న జరుగుతున్నటువంటి పార్లమెంటు సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి, అందరూ కూడా ఈ విషయంపై మాట్లాడడానికి చర్చించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి చెందినటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి ప్రధానంగా ముందుకు వస్తూ గుత్తా సుఖేందర్ రెడ్డి యొక్క కుమారుని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆయన అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వారితో చర్చలు జరిపి తేరా చిన్నప్పరెడ్డి లాంటి వ్యక్తిని బరిలోకి దింపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇప్పటికే వెలబుచ్చడంతో అందరూ దాదాపు ఒక నోబల భగత్ తప్ప మిర్యాలగూడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భాస్కర్ రావు మినహా అందరూ కూడా గుత్తా అమిత్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో 22న జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలను ఉన్నాయి. ప్రధానంగా వీరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, గుత్తా అమిత్ రెడ్డి అనుభవం లేనటువంటి వ్యక్తి కావడం, పార్లమెంటు కీలకమైనటువంటి పార్లమెంటు అయి ఉండడం, ఇక గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం, వీటన్నిటిని అభియోగాలు మోపుతూ బలమైనటువంటి నేత అయినటువంటి తేరా చిన్నప్పరెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి 2వ స్థానంలో, టీడీపీ ఇక్కడ కనుమరుగైనప్పటికీ 2వ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి. ఇక అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్సీగా, ఉమ్మడి ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి ఒకసారి గెలుపొందినటువంటి తేరా చిన్నప్పరెడ్డి ప్రజలకందరూ కూడా సుపరిచితుడు. పార్లమెంటు నియోజకవర్గంలోనే కాకుండా ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి బలోపేతం చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి సాగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి బరిలోకి ఉండడంతో అక్కడి నుండే అక్కడ పట్టున్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి తేరా చిన్నప్పరెడ్డి అయితేనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు రిపేరు అవుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కంచర్ల భూపాల్ రెడ్డి అడుగు ముందుకు వేసి అందరితో చర్చలు చేస్తూ అందరిని కూడా సమాయత్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందరు కూడా తీవ్రంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుని అభ్యర్థిత్వాన్ని అందరు కూడా మెజార్టీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం. ఈ మేరకు 22న జరగనున్నటువంటి కీలకమైనటువంటి విషయం. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు తనల్ని ఇప్పటికే ప్రచారం చేసుకోమన్నది అధిష్టానం అంటూ కూడా ఆయన వివిధ నాయకుల దగ్గర వ్యక్తపరిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరంతా కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బలమైనటువంటి తేరా చిన్నప్పరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చి ఆయనని పార్లమెంటు బరిలో నిలిపినట్లయితే కారు పార్టీ ఒక రూటుగా పోటీ చేయడానికి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. రిపేర్ అయ్యి కారును స్టీరింగ్ ఆయన చేతికి ఇచ్చినట్లయితే పార్లమెంటు నియోజకవర్గంలో హోరాహోరీ పోరును ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని అయితే బీఆర్ఎస్ ఓటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులు, ఈ ఎమ్మెల్యేలను వ్యతిరేకించినటువంటి వారు కూడా తేరా చిన్నప్పరెడ్డి అయితేనే ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంటుంది, పోటాపోటీగా హోరాహోరీ పోరు ఉంటుంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి 22న అధిష్టానం వీరి యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకాభిప్రాయంగా ప్రకటించినట్టే మరి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ప్రకటించి మళ్ళీ కారు అనేది కనిపించకుండా చేస్తారా అనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ శ్రేణిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఈ 22న జరగనున్నటువంటి ఈ సమీక్ష సమావేశమే ఈ పార్లమెంటు బీఆర్ఎస్ యొక్క పార్టీ యొక్క పరిస్థితి, దాని యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది అనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.